నేనిప్పుడే పసుపు లేపనం తీసుకొస్తాను. నొప్పంతా చిటికెలో మాయమైపోతుంది. కన్నయ్య, కొద్దిసేపు ఓపిక పట్టు. మీ అమ్మని చూస్తే బాధకు కూడా భయం వేస్తుంది. చూడు, తను నీకు లేపనం రాయగానే బాధ చిటికలో పారిపోతుంది. అబ్బా అమ్మా, ఒక్క క్షణం కన్నయ్య. అయిపోయింది కన్నా. చూడు కన్నా, ఇది పసుపు లేపనం. దీంట్లో చాలా మహిమ ఉంటుంది. ఏదైనా కోసుకున్నా, ఏదైనా గుచ్చుకున్నా, రక్తం వచ్చినా, ఎంత నొప్పి పెట్టినా కూడా ఇదన్నిటినీ మానిపోయేలా చేస్తుంది. అమ్మా, నీకు కూడా గాయమైంది కదా? అదేం కాదులే కన్నా. ఇది పసుపు లేపనమమ్మా. చాలా మహిమ కలిగి ఉంటుంది. ఏదైనా కోసుకున్నా, గుచ్చుకున్నా, లేదా రక్తం కారినా, ఎంత బాధ కలిగినా అన్నిటినీ మానిపోయేలా చేస్తుంది. నా కృష్ణుడు ఎంత శక్తివంతుడో. ఎంత శక్తివంతురాలో మా అమ్మ. చాలు, కొద్దిసేపట్లో నీ గాయం తగ్గిపోతుంది. అప్పుడు ఆ గాయమే నిన్ను అడుగుతుంది, కన్నయ్య, ఈ బాధ అంటే ఎలా ఉంటుంది అని. ఇది కొద్దిసేపట్లో గాయం తగ్గిపోతుందమ్మా. అప్పుడు ఈ గాయమే నిన్ను అడుగుతుంది, అమ్మా, ఈ బాధ అంటే ఎలా ఉంటుంది అని. సరే, నిజం చెప్పి ఇప్పుడు నువ్వేం అల్లరి పని చేశావు? నీకింత పెద్ద గాయమైంది. సరే, నిజం చెప్పు. ఇప్పుడు నువ్వేం అల్లరి పని చేశావు? నీకు ఇంత పెద్ద గాయమైంది. ఇదెక్కడ విచిత్రం యశోదా? తల్లి కొడుకులకి ఒకేసారి గాయాలే. లేదండి, ఇదేం విచిత్రం కాదు నందుల వారు. చెప్పు.
నీకీ గాయం ఎవరి వల్ల అయింది? ఉమ్? నన్ను కోశాగారానికి ఎందుకు తీసుకొచ్చావు ప్రాప్తి? ఇది చూపించడానికి. అద్భుతం. స్వామి, కేవలం సంపదే కాదు, వేరే కూడా ఉంది. దాన్ని ఎన్నో విధాలా వృద్ధి చేశాం. రండి. పదండి. ఇంతకు ముందు కూడా సైన్యం ఉండేది మహారాజా. కాని ఇప్పుడు మీ సైన్యం ఆకాశమంత విశాలం, సముద్రంలో విరాట రూపం దాల్చింది. చూడండి. మహారాజ కంసుల వారికి, 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 మహారాజ కంసుల వారికి. బాగుంది, చాలా బాగుంది. ఇది కాదు మహారాజా, గత 3 సంవత్సరాల్లో మధుర ఏమి లబ్ధి ప్రాప్తి పొందిందో ఆ విషయాలన్నీ ఈ వివరణ పుస్తకం అంతా తెలియబరుస్తుంది. మీ అధీన రాజ్యాలపై ఎవరు ఎంత రుణపడి ఉన్నారో ఇది అదే వివరణ పుస్తకం మహారాజా. మాకు సంతోషంగా ఉంది మహారాజా. మీరు లేని సమయంలో మధుర రాజ్యాన్ని వికాస పదం వైపు నడిపించగలిగాం. ఏంటిది? గోకులం కాగితం ఖాళీగా ఎందుకుంది? ఇన్ని సంవత్సరాల్లో గోకులానికి ఎలాంటి సుంకం విధించలేదా? ఎంతగా విధించామంటే మహారాజా, మన కోశాగారంలో ఒక పెద్ద భాగం గోకుల ధనంతోనే నిండు. ఒకవేళ వేరే రాజ్యాలకు 2 సుంకం విధిస్తే గోకులం మాత్రం దానికి 4 ప్రకోపాన్ని అనుభవించాల్సి వచ్చేది. కాని మహారాజా, గోకులం సుంకాలన్నీ నిర్ణీత సమయంలోనే చెల్లించింది. సుంకాలన్నీ చెల్లించడంలో గోకులం ఎన్నడూ ఆలస్యం చేయలేదు. అయితే మీరు ఇచ్చిన ఈ ఉపలబ్ధులన్నీ నాకు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఆ అవతారం జన్మించిన 1 సంవత్సరం తర్వాతే నేను నా తపస్సును మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు గత 3 సంవత్సరాల్లో మీ ఇద్దరు గోకులానికి ఇసుమంత కష్టాన్ని కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి నాకన్నా అసఫలత్వం చాలా పెద్దది. ఎవరైనా చెప్తారా నాకు, తనకి ఇంత పెద్ద గాయం ఎలా అయింది?
చిన్నగానే తగిలింది కదా, బాధ కూడా కొంచెమే కదా ఉంది. అమ్మా, ఇంత చిన్న దెబ్బ కారణంతో నన్ను బయటకు వెళ్లకుండా మళ్ళీ ఆపవు కదా? చూడండి వీడి మాటలు. దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది, కానీ వీడికి బయటకు వెళ్ళడం గురించి ఆలోచన. చెప్పొచ్చు కదమ్మా, నన్ను బయటకు వెళ్లకుండా ఆపవు కదా? చిన్నమ్మా, తప్పు నాది కదా, ఎందుకంటే కన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత కదా. కానీ నా తప్పు కారణంగా కన్నయ్యని బయటికి రానివ్వకుండా ఆపకండి. లేదు లేదు, బలరాముడి కంటే నేను పెద్దవాణ్ణి. తప్పు నా వల్ల జరిగింది. మీరు నన్ను శిక్షించండి చిన్నమ్మా. చిన్నమ్మా, వీళ్ళందరికంటే పెద్దవాణ్ణి నేను. కన్నయ్యని నేనే సరిగ్గా చూసుకోలేదు. తప్పంతా నాదే. తప్పు నాది. కాదు, లేదు, కాదు, కాదు, తప్పు నాది. లేదు, కాదు, తప్పు నాది. లేదు, తప్పు నాది, తప్పు నాది. కాదు, తప్పు నాది. కాదు, తప్పు నాది. చిన్నమ్మ, మీరే శిక్షణ వేయండి నాకు, కానీ కన్నయ్యను బయటికి రాకుండా అస్సలు ఆపొద్దు. వదినా, అసలు నిజం చెప్పాలంటే తప్పు నా వల్ల కూడా జరిగింది. మీరందరూ ఆపండి. నాకు బాగా తెలుసు తప్పు ఎవరిదో, సహాయం ఎవరెవరు చేస్తున్నారో. అయినా మీరందరూ అలా చింత ముఖాలు పెట్టకండి. వాణ్ణి బయటకు వెళ్లకుండా నేనేమీ ఆపడం లేదు. నువ్వు నిజంగానే ఈ మాట అంటున్నావా? అవునండి, నిజంగానే. వాడు పడాలి, నిలబడాలి, అప్పుడే కదా నేర్చుకుంటాడు. మీరన్నదే నిజం. ఇవన్నీ జీవిత పాఠాలు, స్వయంగానే నేర్చుకోవాలి కదా, అవునా? కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా ఒకే తప్పు రెండోసారి చేయకూడదు. అర్థమైందా? తప్పకుండా అమ్మా. ఇక ముందు అన్న ఏదైనా చెయ్యొద్దని అంటే తను చెప్పింది ఖచ్చితంగా వింటాను. అరే, అది కాదు. అంటే దీని అర్థం నీకు మీ అన్న వద్దని చెప్పాడు, అయినా వినలేదు. అయినా మీ అన్నయ్య మాట పట్టించుకోలేదన్నమాట. ఆ? అమ్మా, నొప్పి పెడుతుంది నాకు. మళ్ళీ చెవుకి కూడా పసుపు లేపనం చేయాల్సి వస్తుంది. యశోద, నేను ఇక బయలుదేరుతాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి, ఇంకా మనందరం వెళ్దాం. కన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఉండు. రేపు ఇవాల్టి కంటే పెద్ద భవంతి కడదాం. ఇంకా దానికి కన్నయ్య ధ్వజాన్ని కూడా పెడతాడు. జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. వదినా, నేను వస్తాను. సరే చెప్పు, ఏం తింటావు? భోజనం చేస్తావా, పళ్ళు తింటావా, లేక వెన్న తింటావా? నేను కూడా ఎంత మందమంతిని అసలు. వీళ్ళ ఇల్లంతా వెన్నతో నిండి ఉంటుంది. నేను కేవలం ఒక చిటికెడు వెన్న తినిపించాలని అనుకుంటున్నాను. నువ్వు మర్చి
మర్చిపోతున్నావు జానకి. వెన్న ఎక్కువగా కాదు, ప్రేమ ఎక్కువగా పంచితే సంతోషపడతాను నేను. నీ ఈ ప్రేమ కోసమైనా ఇవాళ నీ ఇంటికి రావలసిందే అన్నమాట. కానీ ఇవాళ అమ్మ ఇంట్లోంచి అస్సలు కదలనివ్వదు నన్ను. మీరు వృద్ధి చేస్తూ ఉండండి, వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రతిసారి మళ్ళీ మళ్ళీ మొత్తం సుంకం. అసలు ఇది ఎలా సాధ్యం? అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహారాజా, వాళ్ళు సుంకం చెల్లించడంలో ఎన్నడూ ఆలస్యం చేయలేదు. అన్నయ్య, ఆలస్యం కాదు కదా? లేదు లేదు, ఈసారి సుంకం సమయానికి చెల్లించడం చాలా అవసరమైంది. ఎందుకంటే కంసుడు తపస్సులోంచి బయటికి రాగానే ఒక సభాసదుడిని హత్య చేశాడని తెలిసింది. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్నయ్య, కంసుడికి సుంకం సమయానికి చెల్లించినా చెల్లించకపోయినా మా పొరపాటు వల్ల ఆయనకు అవకాశం దొరికినా దొరక్కపోయినా ఈ విషయం వల్ల మాకేం తేడా అనిపించదు. ఎందుకంటే కంసుడి దుర్మార్గపు దృష్టి భయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంత అధిక సుంకాన్ని ఎలా చెల్లించగలిగారు వారు? చెప్పండి, వాళ్ళకి ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? చూడు నందా, 3 ఏళ్లు గడిచిపోయాయి. నువ్వింతవరకు నాకే విషయం చెప్పలేదు. ఇంత స్వర్ణం నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం మీరిద్దరూ తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేదా? అంత కుబేర కోశాగారం ఎక్కడుంది వాళ్ళ దగ్గర? చెప్పండి. ఇది మాత్రం చెప్పకండి, కుబేర భగవానుడు మిమ్మల్ని కనికరించాడని. నందా, నందా, ఏం ఆలోచిస్తున్నావు? చూస్తుంటే ఈసారి కూడా నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పమనిపిస్తుంది. క్షమించండి అన్నయ్య, నేను ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పనని మాటిచ్చాను. కానీ ఇంత మాత్రం చెప్పగలను, ఆ దానవీరుడు ఈ స్వర్ణాన్ని మీకు ఇచ్చింది ఇందుకేనేమో. దాంతో కంసుడి అత్యాచారాల నుంచి మనల్ని అందరినీ దూరంగా ఉంచేందుకే. ఇంకా నేను ప్రార్థించేది మన గోకులం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. కంసుడి దుర్మార్గపు దృష్టి మన గోకులం పైన ఎప్పటికీ పడకుండా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణం, పగలు రాత్రి మీ దృష్టి గోకులంపై ఉండాల్సిందే. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ విషయం గురించి మనకు తెలియాల్సిందే. మేమిప్పుడే మన గూఢాచారులను అక్కడికి పంపిస్తాం మహారాజా. వద్దు, నేనింకా సమయం వృధా చెయ్యలేను. ఎందుకంటే సమయం చాలా విలువైనదవుతుంది ప్రాప్తి. అందుకని నాకున్న శక్తి యొక్క ఉపయోగం ఇప్పుడు ఏ విషయం తెలుసుకోవడానికి ఉపయోగిస్తానంటే, ఏ విధంగా ఆ విష్ణువును నాశనం చేయడానికంటే ముందు ఆ గోకులంలో విష్ణు భక్తులను నాశనం చెయ్యాలన్నదే.